కావాల్సింది ఏంటంటే అటెండెడ్ డిబేట్ అయినా స్టూడెంట్ అనేది కూడా ఒక వర్డ్, అంటే దానికి కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది. పెన్ను ఒక ప్రాపర్టీ ఉండేదాన్ని పెన్ అంటారు కదా. నేను మార్కర్ చూపిస్తా పెన్ అంటారు అంటే కొంచెం డిబేట్ అయింది. మరి స్టూడెంట్ అంటే కూడా ఒక మనిషి కాదు, ఒక ప్రాపర్టీ. టీచర్ అంటే మనిషే బట్ ఒక ప్రాపర్టీ. అవుతుందా? అయితే ఇదే చెప్పేస్తాం. టీచర్ అంటే ఒక ప్రాపర్టీ, స్టూడెంట్ అంటే ఒక ప్రాపర్టీ. ఇది పెంచి ఇది ఒక ప్రాపర్టీ కూర్చోవడానికి సౌఖ్యంగా ఉంది, కూర్చున్నా కింద పెట్టలేదు కాబట్టి దాన్ని పెంచండి. పేమెంట్ అంటే పెంచట ఆ ప్రాపర్టీ ఉండే దాన్నే పెంచండి. అట్లాగే ఎవరిని పడితే వాడిని స్టూడెంట్ అని ఎవడు అనొద్దు, నువ్వు అనుకోవద్దు. ఎవడో అనకపోయినా పర్లేదు, నువ్వు అనుకో. ఫస్ట్ ఒక వర్డ్ మాట్లాడుతున్నామంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది నేచర్లో. ప్రతి దానికి పెన్ను మార్కర్ కాడ నుంచి చాక్పీస్ సరే సేమ్ ప్రాపర్టీ కదా, లేకనే కదా దానికి చాక్పీస్ అని పెట్టారు. అట్లా స్టూడెంట్ అని కొన్ని ప్రాపర్టీస్ ఉండే వాడిని స్టూడెంట్ అని చెప్పిర్రు. నిజంగా ప్యాంటు షర్టు వేసుకొని వచ్చినా, లేదా టై పెట్టుకొని వచ్చినా, లేదా ఇంత కట్ వేసుకొని వచ్చినా అని చెప్పి స్టూడెంట్ అని ఎవరు అనుకోవద్దు, నువ్వు అనుకోవద్దు. కావాలని అక్కడి నుంచి మాట్లాడుతున్నాం. బికాస్ సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లిజనింగ్. వన్ ఆర్ టూ అట్లీస్ట్. స్టూడెంట్ అంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటి? లిజన్ యువర్ పేరెంట్స్. ద గ్రేట్ డిఫికల్టీ రైట్ బై ఎర్నింగ్ మనీ, ద గ్రేట్ డిఫికల్టీ ఫీజులు కట్టి పంపించి చదవండి హాస్పిటల్. డోంట్ ఆస్క్ ఫర్ కన్సెషన్, ఆస్క్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎస్, మిమ్మల్ని వాళ్ళు కష్టపడి పంపిస్తున్నారు కదా, నీకు దాని గురించి క్వాలిటీ తీసుకో. ఎడ్యుకేషన్ అంటే తెలుసుకో. నిజంగా సో స్టూడెంట్ అంటే ఒక మనిషి కాదు, అర్థమైందా? ఒక క్వాలిటీ, ఒక ప్రాపర్టీ. ఆ ఫస్ట్ ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయి. మినిమం క్వాలిటీ ఏంటంటే ఏంటి? వినడం. ఏది మాట్లాడు, డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కదా ఎడ్యుకేషన్ అంటే. క్లాస్ అది జరుగుతూ ఉంటుంది, దాన్ని వినడమే నీ బేసిక్ డ్యూటీ. డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది. డిస్కషన్ అంటే వాడు వినడం కాదు, నువ్వు లేకుండా కూడా చెప్పచ్చు. అయితే నేను ఎడ్యుకేషన్ అంటే ఏదైతే నువ్వు లేకుండా కూడా చెప్పవచ్చు. మిమ్మల్ని ఎందుకు చెప్తున్నావు? డిస్కషన్ ఏంటిది? యూ హ్యావ్ టు లిజన్. మీన్స్ బోత్ లిజనింగ్ అండ్ టీచింగ్, బోత్ కేర్ ఇన్ ద వర్డ్ డిస్కషన్. డిస్కషన్ అనే వర్డ్లో రెండు వర్డ్స్ వచ్చింది, అర్థమవుతుందా? వినడం వచ్చింది, చెప్పడం వచ్చింది. వినడం ఎవరి క్వాలిటీ? స్టూడెంట్. ఆ క్వాలిటీ లేని వాళ్ళు ఆ క్లాస్లో కూర్చోగలరు. సరే నేను వినలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను. నాన్న కూర్చోదు, రాదు, డబ్బులు కట్టాలి, వేరే పని ఏ పని చేసుకున్నా తప్పలేదు. అందరూ నాన్న కరెక్ట్గా ఏం కాదు. కొంతమంది అయితే ఆటోలు కూడా తొలుతుంటారు తప్ప, మా నాన్నమ్మతో వ్యవసాయం చేస్తారు తప్ప, మా అన్నతో వేరే బిజినెస్ చేస్తారు తప్ప, అసలు ఏదైనా పని తప్ప ఏ పని చేసినా తప్పలేదు. ఇక్కడికి ఎవరు రావాలి? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఎవరు? ఆ డిస్కషన్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే వినేవాళ్ళు. అది బేసిక్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. నౌ బీ కేర్ఫుల్. ఐ విల్ కంక్లూడ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇజ్ ఇట్ నాట్ వాట్ ఐ టోల్డ్? మీరు చెప్పేది ఎవరైనా చెప్పండి, దారి తెలిసి ఈ పాట చెప్పొచ్చారని చెప్పండి. వెరీ గుడ్, చెప్పండి, ఎవరైనా చెప్పండి. తప్పని చెప్పి ఏమి తప్పలేదు చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. తప్పేమైనా ఉందా? అసలు ఎడ్యుకేషన్ చేస్తే ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. ఇన్ని చేస్తాం ఎడ్యుకేషన్. దేనైనా ధైర్యం చేసుకోవాలి, తలెత్తుకోలే పట్టాలి. ఇంకా మంచి ధైర్యం, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి ఎడ్యుకేషన్ ఇచ్చే తప్పు కాదు. మంచి కాన్ఫిడెన్స్, మంచి లైఫ్ డెఫినెట్గా వాళ్ళకి వచ్చింది. అదే ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ కాదు చెప్తాను. డెఫినెట్గా చెప్తా, ఏ చెప్పాలి, ఇంకా 3 గంటలు మాట్లాడమంటే ఆ డెఫినేషన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆ డెఫినేషన్ చెప్పండి, నేను చెప్పండి. ఎడ్యుకేషన్ అంటే మనీ సంపాదించడమా అంటే ఇప్పుడు చెప్తాను, నేను చెప్పండి. అందుకనే రాసి పెట్టుకోమని చెప్తాను. పెన్నులు ఏమన్నా ఉంటే రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ తెలిసిపోయి వాట్ ఇస్ దట్? ద డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు గెట్ రావడానికి. ఏం రావడానికి? బెటర్ థింకింగ్ అండ్ మోర్ కంఫర్టబిలిటీ. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్నీ వచ్చేసినాయి. సిస్టర్ దగ్గర అట్లా బిహేవ్ చేస్తేనే కరెక్ట్ థింకింగ్ అంటారు, అట్లా చేస్తేనే నీకు రెస్పెక్ట్, నీకు గౌరవం ఇచ్చి ఇంట్లో ఉంచుకుంటారు. సిస్టర్ కదా ఎవరి దగ్గర ఆడని చెప్పేసి ఏదో చేసినావు, పక్క క్లాస్లో అమ్మాయి కదా ఏదో చేస్తే కంపల్సరీ నీకు తోడు తీస్తావు. సో యూ డోంట్ గెట్ అ కంఫర్టబిలిటీ. ఎడ్యుకేషన్ అనే వర్డ్ అన్ని వాటికి సొల్యూషన్. నీకు ఏమని లేదండి. సో దాంట్లో మోరల్స్ వస్తుంది, దాంట్లో సైన్స్ వస్తుంది, దాంట్లో సోషల్ వస్తుంది, దాంట్లో తెలుగు వస్తుంది. తెలుగు ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, సోషల్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. అంతా ఎడ్యుకేషన్. నేను చెప్పిన నైతిక విలువలు అనేది మోరల్స్. నేను పేర్లు చెప్పిన ఈ తెలుగులో వస్తాయి. ఇదే పెన్ అని చెప్పాను, ఇంగ్లీషు, కలం తెలుగు, బుక్, పుస్తకం, అవి లాంగ్వేజెస్.
సైన్స్ కొన్ని చెప్పాం, సోషల్ కొన్ని చెప్పాం, మ్యాథ్స్ చెప్తారు స్కూళ్ళలో. ఇది నాకు ఒక రోజు 300 ఇస్తున్నారు, లేదా ఒక రోజు 100 రూపాయలు ఇస్తున్నారు, నేను ఒక రోజు పని చేసిన ఎంత తీసుకోవాలి? మ్యాథమెటిక్స్ కావాలి సార్. రోజు 100 అన్నారు, 30 రోజులు ఇంటూ 30 ఇవ్వాలి. మ్యాథమెటిక్స్ మనకు వస్తుంది. దానివల్ల నీకు కంఫర్టబుల్ వచ్చేది. నీకు ఆ మాత్రం లేకపోతే నీకు పని చేసుకోవాలి. రోజు 100 అంటే తీసుకుని 300 తీసుకోవాలి, అంతే చేసుకో, బిర్యానీ ఎంజాయ్ చేసుకోవాలి. When you don't know the facts, when you don't digest the facts, other person will exploit. Other person will exploit because human being is such a dangerous creature in this nature. Who is undergoing this education? Education undergo చేసేది ఆల్రెడీ చెప్పా. ఎవరు undergo చేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఎవరు చేస్తున్నారు? ఒక్క హ్యూమన్ బీయింగ్ చేస్తున్నారు. కుక్కలు చేయట్లే, నక్కలు చేయట్లే, ఎలిఫెంట్ చేయట్లే, లయన్స్ చేయట్లే. ఎందుకు? అసలు వాళ్ళు ఆర్డర్ను తప్పాలని ట్రై కూడా చేయట్లే. కొన్ని వేల కోట్ల సంవత్సరాల కింద నక్క ఏం తిందో ఇప్పుడు అదే తింటుంది. అప్పుడు ఎట్లా బిహేవ్ చేసిందో ఇప్పుడు అట్లనే బిహేవ్ చేస్తుంది. వాళ్ళు ఆర్డర్ను మార్చుకోవట్లే. హ్యాండ్స్ ఎట్లా బిహేవ్ చేసినా అట్లనే బిహేవ్ చేసి, మనుషులు మాత్రమే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. మనుషులు మాత్రమే ఎడ్యుకేషన్ చేస్తారు. ఎప్పుడైతే నీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటుందో వన్ ఎక్స్ప్లాయిట్ చేస్తాం. ఆబ్వియస్లీ హయ్యర్ డిస్కషన్ పవర్ ఉండే క్రియేచర్, లోవర్ డిస్కషన్ పవర్ ఉండే క్రియేచర్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తాం. నిజంగా నీకు తెలుగులో మోసం చేయడానికి ట్రై చేస్తాం. నిజంగా తెలుగు లేకపోతే ఆబ్వియస్లీ అవతల మోసం చేస్తాం. నువ్వు మోసపోతుంటే ఏం చేయాలి? ఎడ్యుకేషన్ చేయాలి. నిజంగా ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్ చేయాలి. బికాస్ ఎక్స్ప్లాయిటేషన్ ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్సే చేస్తారు, మిగతా వాళ్ళు చెయ్యరు కాబట్టి. ప్రతి వాడు ఎడ్యుకేషన్ చేయాలి. సో డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, the discussion of facts to get what? Better thinking. Better thinking అంటేనే అన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం ద్వారా మంచి థింకింగ్ రావాలి. మంచి థింకింగ్ రావాలి. దెన్ వాట్ ఈస్ దట్? మోర్ కంఫర్టబుల్. చాలా మంది చెప్పేసారు ఒక మంచి జాబ్ వస్తుంది, మంచి మనీ వస్తుంది, కంఫర్టబుల్. మీరు ఒకప్పటితో పోల్చుకుంటే బాగా ఉంది అని ఉందని చెప్పారు. అప్రిషియేట్ కంఫర్టబుల్. బట్ బీ క్లియర్, just this money will not give you comfortability. Just facts will not give you comfortability. If that is the case, just facts and comfortability is a definition. నేను బట్టే బాబు డెఫినేషన్ నేను కలెక్ట్ చేసిన సైకాలజీ తప్పదని చెప్పాను. డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ కంఫర్టబిలిటీ అని చెప్పాలి. ఎందుకు? బికాస్ there are some IAS officers behind the bars. But facts there are some great scientists behind the bars. పెద్ద సైంటిస్టులు జైల్లో ఉన్నారు. వాడు ఎడ్యుకేషన్ చేయలేదా? సైంటిస్టులు డబుల్ పిహెచ్డీ చేసిన వాడు, ట్రిపుల్ పిహెచ్డీ చేసిన వాడు జైల్లో చూస్తే ఏమేమో పిహెచ్డీ చేస్తాడు. జస్ట్ యూ వర్క్ ఫర్ ద అగైన్స్ కంట్రీ ఫ్రమ్ వేర్ హీ బ్రాట్ అప్. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ బాంబు పెట్టినా సరే పోనీ అంటుంది. మరి వాడు ఉంచుకోవచ్చా మనం? మరి వాడు పిహెచ్డీ చేసిండు, డబుల్ పిహెచ్డీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఐఐటి కాన్పూర్, ఉంచుకోవచ్చా? వాడు పిహెచ్డీ సర్టిఫికేట్ ముందర పెట్టి చూపిస్తాడు, ఆయన ఉంచుకోవచ్చా? ఉంచుకుంటున్నారా? శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో ఉంది. ఐఏఎస్ ప్రూవ్డ్ సర్టిఫికేట్ ఉందా దగ్గర? కోర్టులో ఇట్లా గట్టి గట్టిగా చూపించిన వాడు పెట్టుకోరు. జడ్జికి సార్ నేను ఏమనుకుంటున్నావు, శ్రీలక్ష్మి ఐఏఎస్ అని కట్టుకోమని లోపల పడేస్తాం. అన్ని తర్వాత ఎందుకు? బికాస్ యూ డోంట్ హ్యావ్ బెటర్ థింకింగ్. ఇంత గ్రేట్ చదువు చదివినావు, బెటర్ థింకింగ్ లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయినావు, కంట్రీని ఒక అసిస్టెంట్ పెట్టి డ్రైవర్ను పెట్టి కార్ ఇస్తే కానీ ఇన్వాల్వ్ ఇన్ ద కరప్షన్. కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యి సగం మంది జీవితాలను నాశనం చేసి. సో డూ యూ హ్యావ్ బెటర్ థింకింగ్? నీ లైఫ్ 100 years చదవడానికి గవర్నమెంట్ సరిపోతుందా? మనం ఇట్లా ఎందుకు థింక్ చేసినాం? సో యూఆర్ నాట్ థింకింగ్ రైట్లీ. అర్థమవుతుందా బాబు? ఏ లైన్లో కాన్స్టిట్యూషన్ డెవలప్ అయిందో? కాన్స్టిట్యూషన్ డెవలప్ అయిన లైన్ అయింది. గ్రేట్ బిఆర్ అంబేద్కర్ డెవలప్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ దిస్ వే. Is almost like a god, highest level of thinking, highest level of thinking. There is no separate god otherwise, according to me. God unnadu unte antadu unnadu. Highest level of thinking chesthe vaade Dr. B.R. Ambedkar thinking. Evaru better thinking chesthe vaade. Wrong thinking chese vaadu lokate unnaru. Vaadu IAS cheyani 100 PhD cheyani. Zika మస్తు మంది ప్రొఫెసర్లు వాళ్ళ స్టూడెంట్ లేడీ ఏదో చేయడం అని చెప్పేసి లోపల పడేస్తారు. చూస్తున్నారని. సో ఇప్పుడు నాకు ఒక్క ఆన్సర్ చెప్పండి మళ్ళీ. సో కంఫర్టబిలిటీ ఇచ్చేది ఎవరు? ఫ్యాక్ట్స్ ఆఫ్ బెటర్ థింకింగ్. కొత్త డెఫినేషన్ ఏంటంటే ద డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు గెట్ అ బెటర్ థింకింగ్ అండ్ మోర్ కంఫర్టబుల్. కంఫర్టబుల్ అంటే మంచి జాబ్ రావాలి, మంచి తెచ్చుకోవాలి. నేను ఫస్ట్ టీచర్గా చేసిన, 2000 చేసిన, 3000 చేసిన, 50,000 చేసిన, 60,000 చేసిన.
మరి నేనే స్కూల్స్ పెట్టినా దీన్ని నేను ఎవరికేమో అన్యాయం చేయట్లేదు, అంతా ఎవరికి ఇస్ క్లియర్ అండ్ ఎవరైనా పనిష్ చేయడానికి లేదు, నథింగ్ రాంగ్. సో ఆబ్వియస్లీ మై కంఫర్టబుల్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్. కంఫర్టబుల్ వెళ్తాం ఇట్లాంటి క్లాస్ బయట తీసుకుంటే నేను 5,000 తీసుకుంటా. ఫ్రమ్ PFIK we started an organization. Clearly I am saying not less than 5,000 I charge when I take this kind of classes. You can sit 200, 300 no problem. But on behalf of PFIK, because I myself from other Suraj Patthavi started this, right? Only paisale kaadu mana kontamanది కూర్చోబెట్టి చెప్పాలి, అసలు చెప్పాలి, ఖచ్చితంగా అయినా సరే చెప్పాలి, డబ్బులు ఇంపార్టెంట్ ఫీలింగ్ చెప్తున్నాను. సో క్లాస్ చెప్పడం డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ బెటర్ థింకింగ్ అండ్ మోర్ కంఫర్టబుల్. ఈ మొత్తంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్, మోర్ దెన్ బెటర్ థింకింగ్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. మొత్తంలో కొన్ని డెఫినేషన్ దగ్గర రాస్తాం. బెటర్ థింకింగ్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. చేంజ్ ఇవే 100 డెఫినేషన్ అంటే ఇవే చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ థింకింగ్ ఇదే చెప్తాం. అంటే ప్రతి ఒక్కరు ఒకలాగా థింక్ చేస్తుంటారయ్యా, అందరూ డైరెక్ట్గా థింక్ చేసి మనకి ఎడ్యుకేషన్ ఎందుగా మేము అసలు చెప్తా ఉంటాం. వాడే ఫస్ట్ నుంచే మంచిగా థింక్ చేస్తే ఇక నువ్వెందుకు? బై డిఫాల్ట్ వాట్ యు గెట్ ఫ్రమ్ నేచర్? బెటర్ థింకింగ్ వస్తుందా, థింకింగ్ వస్తుందా? నో, మీకు నేచర్ నుంచి వచ్చేది మంచి చెప్పండి, మంచిగా ఆలోచిస్తాను. నువ్వు అడిగినా అడగకపోయినా మీకు నేచర్ నుంచి వచ్చింది ఏంటి? థింకింగ్. నువ్వు అడగలే ఎవరిని అప్లికేషన్ పెట్టలేదు. మిగతా అన్ని కుక్కలు నక్కలు జంతువుల కన్నా మంచి థింకింగ్ వచ్చింది. ఇది కాదు. సో నువ్వు అడగనే బాగుంది, బట్ పక్క వాళ్ళని మోసం చేసి ఉండాలి ఇంకా. సో థింకింగ్ మాత్రమే వచ్చింది. ఇది నాట్. సో త్రూ ఎడ్యుకేషన్ వాట్ విల్ గెట్? బట్ టీచర్ ఎవరు? చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ థింకింగ్. ఇంకా టీచర్ పైనా సరే కొట్టైనా సరే అవసరం ఉంటే అంటే తప్ప అంటే మేమైతే తప్పని చెప్పలేదు. మమ్మల్ని చాలాసార్లు ఒకటి మమ్మల్ని కారణం చెప్పాలయ్యా చేయొద్దు అని చెప్పాలి. సరే స్టూడెంట్ చెప్పాలి, ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలా, 10 సార్లు చెప్పాలి. మీరు ఒక నెంబర్ చెప్పండి, లేకపోతే 2 సార్లు చెప్పాలి. ఆన్సర్ చెప్పండి నాకు. ఒక స్టూడెంట్ వినమని చెప్తాం, వాడు వినండి, ఎన్నిసార్లు చెప్తాం. బాబు జనరల్గా అందరూ ఇప్పుడు సైకాలజీ గురించి బయట ఎక్కిలో చాలా గ్రేట్ స్పీచ్లు మాట్లాడుకుంటూ లేదు చూస్తూ ఉంటారు. టచ్ చేసి సరే టచ్ చేయండి. ఎన్నిసార్లు? 10 సార్లు చెప్పాలా? 3 times కదా, 10 సార్లు ఆయన వెళ్ళకపోతే అదే చేస్తారు. అంతకన్నా ముందు చేస్తే మీరు కూడా చెప్పచ్చు, మీరు కూడా మాట్లాడచ్చు. మీరు కొట్టక్కర్లేదు, అంత అంత రచ్చన పెట్టుకోకు మైండ్లో. ఉండాలి తర్వాత మాట్లాడినా అంత పెట్టుకోకు. ఎందుకంటే నీకన్నా పెద్దవాడు, నీకన్నా ముందు వచ్చిన వాడు. ఈ ఫ్యాక్ట్స్ను నాకు చెప్పే వర్డ్స్ అన్ని విను. కొట్టాలంటే నన్ను కొట్టు, తర్వాత నన్ను కొట్టవా? ఖచ్చితంగా నాకన్నా బలంగానే ఉన్నావు నువ్వు. ఖచ్చితంగా నాకన్నా బలంగానే ఉన్నావు. యంగ్ ఆబ్వియస్గా 42 ఎనర్జీ నాకు ఉండదు. నీకు కూడా 42 వస్తే నీకు కూడా పోతుంది. ఈ ఫ్యాక్ట్ నాకు 42 వస్తే ఎట్లా పోయిందో నీకు కూడా పోతుంది. మా నాన్నకి ఇంకా తగ్గిపోయింది. మై ఫాదర్ వాజ్ ఎంపీఓ, ఈ వర్క్ స్టేషన్లో తగ్గిపోయింది అని. ఇవన్నీ ఫ్యాక్ట్. 100 వస్తుంది, మా తాత పోయిండు, నువ్వు కూడా పోతావు, నేను కూడా పోతాను. ఇది ఫ్యాక్ట్. ఇవన్నీ తెలుసుకొని మంచి లైఫ్ లీడ్ చేయి. ఎంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయి, ఎంత ఎంజాయ్ అయినా చేయి, బట్ వితౌట్ హార్మింగ్ టు అదర్స్. ఇది బేసిక్ లైఫ్. ఈ మంచి థింకింగ్ రావడానికి ఏం చేయాలి? ఎడ్యుకేషన్ చేయాలి. ఈ ఎడ్యుకేషన్ మరి మంచి థింకింగ్ అంటే ఎడ్యుకేషన్ ఊరికే వచ్చింది. మంచి థింకింగ్ రావాలి, మంచి థింకింగ్ రావాలని వస్తుందా? ఫ్యాక్ట్స్ అన్ని కలెక్ట్ చేయాలి. మంచి మంచి హిస్టరీలు చదవాలి. సోషల్ వీళ్ళు ఇట్లా చేస్తే ఏం చేసి, రావణ్ ఇట్లా చేస్తే ఏం చేసి, పక్కోడు పెళ్ళాన్ని మనం ఇది చేసి. సో మనం పట్టాలి వాడు ఇట్లా చేస్తే వీడికి మంచిగా అయిపోయి వచ్చిందంటే ఇది హిస్టరీ, ఇది సోషల్. ఈ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అక్కడెక్కడో మైకా మైన్స్ ఉన్నాయట, దానికి వెళ్ళి తీసుకుంటే ఇది ఉంటుంది. ఆ మైకా మైన్స్ ఉంటే మనం ఇక్కడ ఉంటుంది. మా మాపలలో కూడా ఇది ఉంది, దాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. అది ఫ్యాక్ట్. దాంట్లో కూడా ఏమైనా ఉందేమో తీసి ఒకసారి జైలుకి పంపించేస్తే వచ్చేసింది. నువ్వు కూడా తీసేసి ద ఫ్యాక్ట్ ఇస్ గివింగ్ మన ఈజీ కాదు. ఈ దాంట్లో ఏ మైకా ఉందో మనం చూపిస్తారు, కళలు చూపిస్తారు, దాంట్లో ఏదో ఉందంటారు, వాడు రేడియం అంటాడు. అది మట్టి కాదా రేడియం అంటాడు. కోట్లు, 100 కోట్లు, అది ఫ్యాక్ట్ కాదా? 100,000 కోట్లు వచ్చింది ఎక్కడి నుంచి? నిజంగా 1,000 కోట్ల రూపాయలు భూమిలోకి వచ్చినాయా? ఒక ఫ్యాక్ట్. ఆ సైంటిస్ట్ చెప్పాడు, సార్ దిస్ షుడ్ బి యూజ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ అని చెప్పారు. వాడు మనం చంపేస్తారు అసలు సైంటిస్ట్ని. ఆ ప్రకాష్ డబ్బులు పెట్టింది ఏం రాడు తిన్నాడు. అయినా కూడా మళ్ళీ సొసైటీ మొత్తం పని చేసింది, కోటైనా వాళ్ళే పని చేసింది. ఎందుకు తెలుసా? నీ భూమిలో ఉన్నా సరే కొద్ది వరకే నీది. తిన్నాడు. ఇల్లు కట్టుకోవడం వరకే నీది. దాంట్లో ఏదైనా బంగారమో లేదంటే ఇంకా వజ్రాలు ఉంటే మాత్రం సొసైటీ కూడా ఒప్పుకోదు. కోర్టుకు వెళ్ళి చూడండి కావాలంటే ఒప్పుకోదు. దట్ ఇస్ ఆబ్వియస్లీ బిలాంగ్స్ టు ద నేచర్. ఇది నీది కాదు. ఇది లైన్స్, ఇవి బేసిక్ లైన్స్. ఇవన్నీ చదువుకోవాలి కాన్స్టిట్యూషన్లో, రైట్? సో అప్పుడు మనకు మంచి థింకింగ్ వస్తుంది.
నా పొలంలో వజ్రాల గనులు పడ్డా కూడా నాయిగా కావాలంటే నీ పొలంలో పడ్డది కాబట్టి నీకు దాని మార్కెట్ కాస్ట్ కట్టించేస్తాడు, ఇంకా ఏమంటే ఇస్తాడు. అదే 100,000 కోట్ల రూపాయలు తీసుకుంటా అంటే ఒప్పుకో సొసైటీ ఒప్పుకోవాలని మీకు అనిపిస్తుందా? మీకు ఎవరికైనా అనిపిస్తుందా? అది లేదు సార్ వాడి 100,000 పడ్డది కాబట్టి వాడికి ఎవరికైనా అనిపిస్తుందా? అట్లే సార్ 100,000 కోట్ల రూపాయలు మనం దేశానికి వాడుకుంటే బెటర్ కదా. ఆఫ్టర్ ఆల్ 100 సంవత్సరాలు బతికిపోయి మనిషి కోసం ఎందుకు సార్ అంటే సరే ఎట్లయినా మనిషి పోయి 100 సంవత్సరాలు ఆఫ్టర్ ఆల్ వాడికి ఎందుకు సార్ దేశానికి వాడుకుంటే ఇట్లాంటి వాళ్ళ కొన్ని కోట్ల మంది బతుకుతారు కదా సార్ అనిపిస్తున్నారు. దట్స్ ఆల్. ఇన్ దిస్ మైండ్ కాన్సెప్ట్ ఈస్ డెవలప్. దట్ వాట్ బెటర్ థింకింగ్, దట్ వాట్ బెటర్ థింకింగ్, దాని బెటర్ థింకింగ్ అది మనకు రా. మరి ఆ బెటర్ థింకింగ్ ఎట్లా వస్తుంది? ఊరికనే వస్తుందా? బెటర్ థింకింగ్ రావాలి, బెటర్ థింకింగ్ రావాలి, స్పీడ్ సాగా మొక్కడం, రామాకు మొక్కడం, అల్లా మొక్కడం వస్తుంది కదా. ఏం చేస్తే బెటర్ థింకింగ్? ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ లైన్ ఇట్ అది డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ తెలుసు, ఫ్యాక్ట్స్ చెప్పేవాడు టీచర్. మీరు టీచర్ మీద వ్యతిరేక భావం పెట్టుకోకండి బాబు. ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్, నేను ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్. ఇప్పుడు నేను డెఫినెట్ చెప్పిన అది నాదా, నేను రాసిన అనుకుంటున్నా ఒక్క లైన్ నాది కాదు. నేను ఏదో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి మళ్ళీ ఇంకేమైనా చేయాలి, అసలు కాదు ఇంకేమైనా చేయాలి అంటే ఏమో కోర్సులు చేస్తా ఉంటే ఇది వచ్చింది. ఆ కోర్సులు చేయడం వల్ల నాకు నష్టం రాలేదు. అప్పుడెప్పుడో 50,000 చేసేది అట్లాంటి 50,000 కూర్చుంటే వచ్చేటట్టు తయారు చేసుకోండి. మోసం ఏం చేయలేదు బాబు. కానీ 13 పీరియడ్లు చెప్తే కార్పొరేట్ కాలేజ్ ఐఐటీ ఫ్యాకల్టీ కింద 60,000 వస్తే చేయకుండా కూడా అంతే వచ్చేది. అంటే వేరే ఏమో చేసి ఎక్కడ వాడుకుంటున్నాం, స్కూల్ డెవలప్మెంట్, స్కూల్ రన్ చేస్తున్నాం, ఎక్కడ ఎవరిని మోసమే చేయలేదు. నిజంగా సొసైటీ నామ్స్ ప్రకారమే మిగిలిందే తీసుకుంటాం. రైట్. సో అంటే ఈ ఫ్యాక్ట్సే కరెక్ట్ చేసాం. ఆ ఒక్క ఫ్యాక్టే మీకు చెప్పింది, నేను కరెక్ట్ చేసిన ఫ్యాక్టే చెప్పింది తప్ప నేను చెప్పింది కాదు. సో టీచర్ మరి ఎందుకు పోము? ఆఫ్టర్ ఆల్ వాడు ఎవడు? ఫ్యాక్ట్ చెప్పేవాడు. నేను ఏం చెప్పా? ఫ్యాక్ట్ ఇంపార్టెంటా టీచర్ ఇంపార్టెంటా? ఒకనే తమాషాకి ఏదో అందరు చెప్తారు టీచర్ అని చెప్పారు తప్ప అది దానికి టీచర్ ఇంపార్టెంట్. ఫస్ట్ చెప్పినప్పుడు అందరు టీచర్ అని చెప్తారు, పైగా సారే మాట్లాడుతుండ్రు, చెప్పేది ఒక టీచరే కాబట్టి వీడి కోసం మన టీచర్ అని చెప్తారు అని నువ్వు చెప్పి టీచర్ ఆర్ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ ఈజ్ లైక్ ఎ గాడ్. సత్య ఈజ్ లైక్ ఎ గాడ్. సత్యమేవ జయతే మహాత్మా. దిస్ సత్య విల్ గివ్ ఎ బెటర్ లైఫ్. మీరు ఎన్ని గంటలు ఆలోచిస్తారో ఆలోచించండి. దీని గురించి రోజు మాట్లాడవచ్చు. ఇన్ఫాక్ట్ తెలుస్తామని మాట్లాడచ్చు. సత్య కదా బెటర్ లైఫ్ ఇచ్చేది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా పాప మొదలు పెట్టడానికి నేను 4 గంటలు ఇటు సైడ్ పడిపోతే నలుగురు వస్తుందా? అది సత్య అంటే ఏంటంటో అనుకోకండి. సత్య అంటే సత్యం, ట్రూత్. నలుగుంటే ఎక్కడుంటుందో అక్కడే ఉంటుంది, అక్కడ సైడ్ పోవాలి. నువ్వు సత్యం పడిపోతే నీకు కంఫర్టబిలిటీ వస్తుంది తప్ప అసత్యం పడిపోతే కంఫర్టబిలిటీ ఎట్లా వస్తుంది? ఎవరు మాట్లాడు. ఈ కాన్సన్ట్రేషన్, ఈ స్టూడెంట్ ఈ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండొచ్చు, ముందు కావడానికి దాన్ని కాము కొన్ని గొప్పమైనా కాము. బహుశా ఇంతసేపు ఉండడం అలవాటు లేకపోయి ఉండొచ్చు, కాము అట్లీస్ట్ ఎక్కడ పోయినా పర్లేదు కాము. సో సత్యాన్ని కింద బెటర్ లైఫ్. విల్ యూ యాక్సెప్ట్ దిస్? అర్థం చేద్దాం. సో వాట్ ఇస్ ఎడ్యుకేషన్? ద డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు గెట్ ఎ బెటర్ థింకింగ్ అండ్ మోర్ కంఫర్టబిలిటీ. ఇంకా మాట్లాడచ్చు దాని గురించి. 2 వర్డ్స్ గురించి చెప్పేస్తాను. వాళ్ళు వాడిన ఇంగ్లీష్ వర్డ్స్ మీరు కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. వాట్ ఈస్ దట్? ద డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు గెట్ ఎ బెటర్ థింకింగ్ అని చెప్పిండా, బెస్ట్ అని చెప్పిండా? ఎందుకు బెటర్ చెప్పిండు? బెస్ట్ అని చెప్పొచ్చు కదా. బెటర్ కదా, బెస్ట్ ఇంకా మంచిది కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు అంత బ్యూటిఫుల్గా ఎందుకు రాస్తుంది భావన? అంత బ్యూటిఫుల్గా, అంత కరెక్ట్గా నేను చెప్తే మీకు అందరికి కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే చెప్తున్నా అది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పా? కెమిస్ట్రీ అంటే బీఈడి LLB PhD అయిపోయింది. నా ఎడ్యుకేషన్ ఫీల్ కావచ్చా? నేను అబ్దుల్ కలాం సార్ ఫీల్ కావచ్చా? ఇంకా రామయ్య గారు కొన్ని వేల మందికి ఐఐటీలు ఇప్పించి ఆయన ఫీల్ కావచ్చా? ఎడ్యుకేషన్ అయిపోయింది. ఎవడన్నా ఎడ్యుకేషన్ అయిపోయిందని ఫీల్ కావచ్చా? ఎందుకు తెలియదు అయ్యా? నీకు ఆ డెఫినేషన్ తెలుసుకోండి. డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి? ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి బాబు? నెంబర్ చెప్పలేదు. When the facts are infinite, is there any point of full stop? That's the beauty of the definition. When the facts are infinite, how can you feel that education will be completed? After all, నువ్వు ఒక ఎంఏ చదవాలి తక్కువ ఇట్లాంటి 100 PhD చేసిన ఎడ్యుకేషన్ అయింది అయిపోతుందా? ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయంటే ఆన్సర్ గుర్తుగా చెప్తుంది కదా. ఏమో చెప్పి ఇన్ఫినిట్ అని చెప్పింది. When the facts are infinite, there is no completion. మరి అప్పుడు ఏ వర్డ్ పెడితే బెటర్? బెస్ట్ అంటే ఫుల్ స్టాప్ ఫీలింగ్, బెటర్ అంటే ఇన్కంప్లీట్. వెరీ గుడ్, మంచి థింకింగ్ ఉన్నది. బెటర్ అంటే ఏం ఫీలింగ్ వస్తుంది? కామా. బెస్ట్ అంటే గుడ్, బెటర్, బెస్ట్ అయ్యా ఇంగ్లీష్లో. బెటర్ అంటే కామా, బెస్ట్ అంటే ఫుల్ స్టాప్.
అంటే డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కూడా బెస్ట్ థింకింగ్ అంటే ఇంకా వాడికి టెక్నాలజీ కూడా బెస్ట్ థింకింగ్ అనుకుంటాడు అన్నైతే. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎడ్యుకేషన్ అంటే ఇది కాదు. లాస్ట్ లైన్ చెప్పేసి ఎడ్యుకేషన్ అంటే అసలు ఒకే వాడు చెప్పినప్పుడు ఏం చెప్పారు మీరంతా డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పిన అందుకని ఇంపార్టెంట్ ఏమని చెప్పారు బాబు డిస్కషన్ ఆఫ్ వెరీ బాగా మాట్లాడతారు బెటర్ థింకింగ్ అని. మరి బెటర్ థింకింగ్కి స్కూల్కి రావడానికి సంబంధం ఉందా? దట్ ఈస్ వాట్ రియల్